కళ్యాణదుర్గంలో మేము గెలుస్తున్నాము. అవతల ఎంత ధనవంతుడు వచ్చినా సరే మేము ఇక్కడ గెలుస్తున్నాం. కారణం ఏమిటంటే మేమంతా ఒకటయ్యాము. రెండే కారణాలు కళ్యాణదుర్గంలో గెలవడానికి: ఒకటి జగన్ బలం, రెండు జనబలం. మేము గెలిచి తీరుతాం. కళ్యాణదుర్గం నియోజకవర్గం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 21, 24 వార్డులకు సంబంధించి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనంతపురం పార్లమెంట్ సభ్యులైనటువంటి తలారి రంగయ్య గారితో పాటు మేమంతా ఇక్కడ మన స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్, కౌన్సిలర్లు అందరితో కలిసి ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ప్రతి గడపకి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఆయా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ వాళ్ళ సంతోషాన్ని మాతో పంచుకుంటున్నారు. వాళ్లకు అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళకు ప్రభుత్వం నుంచి జరుగుతున్నటువంటి మంచి, జగనన్న అందిస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, జగనన్న ఆ కుటుంబాలకు తోడుగా ఉన్నటువంటి విధానాన్ని కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. మాతో మాట్లాడుతూ మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ తప్పుకోకుండా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం, జగనన్నకు తోడుగా ఉంటాం, తప్పుకోకుండా మీ గెలుపులో మేము కూడా భాగస్వాములం అవుతామని ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తూ స్వాగతిస్తూ తెలియజేసుకుంటున్నారు. మరి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తప్పుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌమ్యుడు, మరి మంచి మనిషి, విద్యావంతుడు, నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక మంచి అభ్యర్థిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నిర్ణయించడం జరిగింది. తప్పుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో మేము గెలుపు సాధిస్తామనే ఒక నమ్మకం, ధైర్యం మాకుంది. తప్పుకోకుండా అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ కూడా మేము విజయం సాధిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా విద్యావంతులు, మరి ఎలాంటి మచ్చా లేని వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నారు. కాబట్టి తప్పుకోకుండా మేము విజయం సాధిస్తామని ఒక ధీమా వ్యక్తం, ధైర్యం వ్యక్తం చేస్తున్నాం.